భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాగు భూములకు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో ప్రదర్శన, జిల్లా సదస్సు నిర్వహించారు. సదస్సులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు సీతారామ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైనదని, గత పాలకులు గాని నేటి పాలకులు గాని సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఆయకట్టుకు నీళ్లు అందించకుండా మూడోసారి డిజైన్ మార్చి ఈ జిల్లాకు నష్టం జరిగే విధంగా నీళ్లను మళ్లించడం సమంజసం కాదన్నారు. మొదటిసారి కానీ రెండోసారి కానీ ప్రాజెక్టు డిజైన్ మార్చి, ఎస్టిమేట్స్ కాస్ట్ పెంచి రెండు పేర్లతో ఉన్న ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా మార్చారు. ప్రధాన కాలువ పనులు తప్ప మిగతా పనులన్నీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయని విమర్శించారు. ఈ జిల్లా రైతాంగం ప్రజల కోరుకునేది గతంలో తీసుకున్న డిజైన్ ప్రకారం ఈ జిల్లాకు న్యాయం జరగాలని, ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా కిందకు తీసుకుపోవడం అన్యాయమని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జిల్లాకు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాలని, జిల్లా ప్రజల అవసరాలను తీర్చాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు అనేది కాళేశ్వరం ప్రాజెక్టు కంటే కూడా మంచిదని, ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉంటాయని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో టేకప్ చేయాలని, దశాబ్దాలు గడుస్తున్నా ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడం, ప్రారంభించిన పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించడం అనేది ఈ జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్లేనని విమర్శించారు. ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అనేది గత పాలకులు గాని ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఆయకట్టులో ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్లు అందకుండా మూడోసారి డిజైన్ మార్చి ఈ జిల్లాకు నష్టం జరిగే విధంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రం కూడా సరైంది కాదు. అంతకుముందు మొదటిసారి కానీ రెండోసారి కానీ అప్పటికే డిజైన్ మార్చి తర్వాత ఎస్టిమేట్స్ కాస్ట్ కూడా పెంచి రెండు పేర్లతో ఉన్నటువంటి ప్రాజెక్టుని సీతారాం ప్రాజెక్టుగా మార్చి ఆ రకంగా కొన్న నిధులు కేటాయించి కొన్ని పనులు ప్రధానమైనటువంటి కాలువ కొన్ని పనులన్నీ చేయటం అనేది జరిగింది. కానీ ఎక్కడి పనులు అక్కడనే నిల్చున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం ప్రజలు కోరుకునేది ఏంటంటే, గతంలో తీసుకున్నటువంటి డిజైన్ ప్రకారంగానే ఈ జిల్లాకు ముందు న్యాయం జరగాలి, ఈ జిల్లాకు నీళ్ళు లేకుండా కిందికి తీసుకెళ్లటం అనేది అన్యాయమైనటువంటి విషయం అని చెప్పేసి ఈ జిల్లా రైతాంగం ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. మెయిన్ కెనాలు 80-90% పూర్తయిందన్నారు. దాంతో పాటు మిగతా కెనాల్స్ కానీ తర్వాత మిగతా పనులు కూడా పూర్తి చేయాలి. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగానికి ప్రజలకు నీళ్లు అందించాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీ మరి కొత్తగూడెంలో పెద్ద ఎత్తున రైతులతోటి ప్రజలతో ర్యాలీ జరిపి ఈ సదస్సు జరపడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే. మరి 3 మంత్రులు ఉండి మరి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి మరి ఆ రకంగా ఎక్కడికో నీళ్లు తీసుకెళ్లాలి, నిధులు కేటాయించకపోవడం అనేది జరిగితే ఆ మంత్రులే బాధ్యత వహించాలి. కాబట్టి వాళ్ళు బాధ్యత తీసుకొని ఈ ప్రాజెక్టుని తొందరగా పూర్తి చేయాలి, అందరికీ న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు.